బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కోసం మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. మధ్యంతర బెయిల్ కోసం అది 1-2 డేస్ లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మధ్యంతర బెయిల్ ఎప్పుడు తీసుకుంటారంటే నిందితుడికి ఆరోగ్యం బాగాలేకుంటే, అతని కుటుంబంలో ఎవరైనా మరణించడం వల్ల, లేదా పెళ్లిళ్ళు ఉండడం వల్ల ఈ బెయిల్ పిటిషన్ కు వేయొచ్చు. మరి బండి సంజయ్ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా, ఏమైనా పెళ్లిళ్ళు ఉన్నాయా, బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కు ఆరోగ్యం బాగాలేదా, ఈ 3 కారణాలు ఏం లేవు కాబట్టి అసలు మధ్యంతర బెయిల్ కోసం ఎందుకు పిటిషన్ వేసిరో బండి సంజయ్ చెప్పాలి. పోలీసులు కూడా బండి సంజయ్ బావమరిది బండి భగీరథ్ కు మేనమామ అయినటువంటి వ్యక్తికి నోటీసులు ఇచ్చిర్రు. బండి సంజయ్కి ఇవ్వాలా, బండి సంజయ్ బామ్మరిదికి ఇవ్వాలా. పోలీసులు కూడా తప్పు చేసినటువంటి వ్యక్తికి ఇవ్వాలి, లేదంటే తప్పు చేసినటువంటి వ్యక్తిలోని కుటుంబానికి ఇవ్వాలి. అంటే ఇక్కడ బండి భగీరథ్కి ఇవ్వాలి అని అబ్స్కెండ్లో ఉంది కాబట్టి బండి సంజయ్కి ఇవ్వాలి. బండి సంజయ్కి ఇవ్వకుండా బండి భగీరథ్ మేనమామకి ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఏ తప్పు చేయలేనటువంటి వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఎందుకు, అబ్స్కాండ్ లో ఉండడం ఎందుకు, తప్పించుకొని తిరగడం ఎందుకు? హైకోర్టు ఉంది కదా, కోర్టులో న్యాయం జరుగుతుంది కదా, ఫాస్ట్ పిటిషన్ వేయొచ్చు కదా. ఈ కేసంతా కూడా తప్పు. రాజకీయంగా దురుద్దేశంతో, రాజకీయ లాభాపేక్షతో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, మా నాన్నను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఒక హైకోర్టులో ఒక ఫాస్ట్ పిటిషన్ వేస్తే మీరు తప్పు చేయకపోతే కేసు కొట్టేస్తారు కదా. ఆ ఇంగిత జ్ఞానం మీకు ఉందనుకుంటున్నారు జనాలు. అంటే మీరు తప్పు చేశారు కాబట్టి అబ్స్కాండ్లో తప్పించుకు తిరుగుతున్నారు. తప్పు చేయకపోతే హైకోర్టులో మధ్యంతర బెయిల్కు బదులు ఫాస్ట్ పిటిషన్ వేసేవాళ్ళు కదా, ఎందుకు వేయలేదు? హనీ ట్రాప్ బాధితుడైనటువంటి బండి భగీరథ్ కు బెయిల్ ఎందుకు? హనీ ట్రాపే అనుకుందాం, ఏం తప్పు చేయలేదు అనుకుందాం, ఎదుటి వాళ్ళే తప్పు చేసిరు అనుకుందాం, మరి తప్పించుకు తిరగడం ఎందుకు? మధ్యంతర బెయిల్ ఎందుకు? నిగ్గదీసి నిర్దోషిత్వాన్ని నడి రోడ్డు మీద నిరూపించుకోవాల్సినటువంటి బండి భగీరథ్, బండి సంజయ్ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు? బండి భగీరథ్ దానికి ఎందుకు బండి సంజయ్ సపోర్ట్ చేస్తున్నాడు? ముందస్తు బెయిల్ వచ్చేదాకా ఎలాగో బండి భగీరథ్ను దొరకనివ్వరు, ఇది అందరికి తెలిసిన విషయమే. దొరికినా కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయదు. ఇది బీజేపీ కాంగ్రెస్ మధ్యలో, బండి సంజయ్ రేవంత్ రెడ్డి మధ్యలో లోపాయికార ఒప్పందం ఉంది అనేటువంటిది చాలా మంది చర్చించుకుంటున్నారు. బెయిల్ వస్తుందని తెలిసినాక 1 గంట ముందు అరెస్ట్ చేస్తారు. గంట ముందు అరెస్ట్ చేయగానే తీసుకుపోయే అడ్వకేట్ బెయిల్ ఇస్తాడు. బెయిల్ ఇవ్వగానే వదిలిపెట్టాలి. ఇగో ఇది కుట్ర. బాధితురాలకి న్యాయం చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధితురాలి పక్షాన నిలవకుండా ఎవరైతే నష్టం చేసిర్రో, ఎవరైతే పోక్సో కేసులో ప్రధాన నిందితుడు ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయకుండా ఇంకా బాధితురాల్ని భయపెట్టే విధంగా, బాధితురాల్ని కాంప్రమైజ్ చేసే విధంగా ఇంకా రకరకాల ప్రయత్నాలు, రాజకీయ వ్యవహారాలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. బెయిల్ వచ్చే గంట ముందు అరెస్ట్ చేస్తారు పోలీసులు. అరెస్ట్ చేసి అన్ని ఛానల్లో ఇస్తారు. పోక్సో కేసుకు సంబంధించి బండి భగీరథ్ను అరెస్ట్ చేసిరని బ్రేకింగ్లు వస్తాయి. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఆహా న్యాయం జరిగింది, బాధితురాలకి అరెస్ట్ చేసిర్రు, ఇక రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకును వదిలిపెట్టలేదు, అరెస్ట్ చేసిర్రు అని మనం అనుకుంటాం. కానీ గంట సేపట్లో మళ్ళీ బెయిల్ తీసుకొస్తారు, మళ్ళీ ఇంటికి పంపిస్తారు. అత్తగారింటికి పంపించినట్టు బండి భగీరథ్ను ఇంటికి పంపిస్తారు. ఇంటికి పోయానే హ్యాపీగా బిర్యానీ తిని హాయిగా ఏసీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని పండుకుంటాడు. ఇవన్నీ ఎవరికి తెలియని కథలు. లోతుగా ఆలోచిస్తే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఇది రేవంత్ రెడ్డి బండి సంజయ్ లోపల వేసుకున్నటువంటి ప్లాన్గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.